3 o'clock टाइम में एक कंस्ट्रक्शन साइट है एक इधर हमारा ये नजदीक एरिया में इधर गुड़मलकापुर एंड आसिफ नगर बॉर्डर में आते कंस्ट्रक्शन साइट में ये सनवर शेख एंड सलीम शेख दोनों मेशंस है ये लोग बिहार है वेस्ट बंगाल से आए इधर काम कर रहे 6 महीने से उधर। नाइट टाइम वो लोग सो गया, सेलफोन बाजू रख के सो गया, एक दोनों बाजू सो गया दोनों नीचे। एक अफेंडर आया तो सेलफोन लेने के टाइम में साउंड आया, वो लोग कुछ साउंड आया तो इमीडिएटली एक ये शेख सनवर शेख क्या हुआ, उनको पाम पकड़ने के बाद उनके पास नाइफ है ये अफेंडर के पास। अभी अफेंडर अभी तक आइडेंटिफाई नहीं हुआ। नाइफ है तो उनके ऊपर अटैक करे तो ऐसा एस्केप हुआ। అయితే इमीडिएटली इनको लेग्स మీద स्टैब इंजरीज कांगने इमीडिएटली उन्हें चलाए तो दूसरा उनका ब्रदर इला वो भी उन्हें बाजू सोते उनको लेके उनको पकड़ने का ट्राई करे। పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడి మీద కత్తితో దాడి చేయడానికి పోయిండు। వాడు తప్పించుకొని కట్టె తీసుకొని ఒక దెబ్బ తల మీద కొట్టిండు। ఎవరు ఈ సలీం షేక్ కొట్టేసి వాడు కింద పడగానే చేతులు కట్టేశారు। వాళ్ళు కట్టేసి పోలీస్ స్టేషన్ కి 100 డైల్ కాల్ చేశారు। ఇమ్మీడియట్ గా 100 డైల్ కాల్ చేస్తే 310 కి పోలీస్ 100 డైల్ పోయింది। ఆడికి పోయి వాడికి హెడ్ ఇంజరీ అయింది కదా, రక్తం కారుతుంటే హాస్పిటల్ తీసుకుపోయారు। హాస్పిటల్ డిసీజ్ ఆక్బిలిక్ ఎక్యూజ్డ్ ఈజ్ ఎక్యూజ్డ్। ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చిండు। సెల్ ఫోన్ దొంగతనం చేసే క్రైమ్ క్రమంలో వాళ్ళు పట్టుకుంటారని చెప్తే వాళ్ళని కత్తితో మీద దాడి చేసిండు। వాళ్ళని కత్తితో దాడి చేసినప్పుడు వాళ్ళు రక్షించుకోవడం కోసం కట్టె తీసుకొని వన్ ఆఫ్ ది ఇంకొక పక్కన ఆయన పొరవటానికి పోతే కట్టె తీసుకొని తల మీద కొట్టిండు। తల మీద కొడితే ఇమీడియట్లీ పడిపోతే వాళ్ళ దగ్గర ఏం ఇంటెన్షన్ లేదు। 10 నిమిషాల్లో పోలీసు ఫోన్ చేశారు కట్టేసి। అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే అంత ధైర్యంగా ఆ దొంగని ఎదురు తిరిగి చేసినందుకు। అయితే ఆ వ్యక్తి ఇప్పుడు దాకా ఐడెంటిఫై కాలేదు। ఇప్పుడు మరి మీడియా ద్వారా ఐడెంటిఫై కావాలా। తర్వాత ఆయన మీద చూస్తే చూడు ఈ చేతి మీద కూడా అన్ని ఇట్లా ఈ కత్తిఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈ పెద్ద ఏదన్నా ఇట్లా దొంగతనం కేసులో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నాడే మాకు 3 o'clock 3:10 కి పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది। వాళ్ళ దగ్గర వేరే ఇంటెన్షన్ పోలీస్ చెప్పరు కదా సార్। వాళ్ళు ఎంతమంది కూడా ఫోన్ పోయినా అని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి ఇంతకుముందు కూడా పోయి ఉండొచ్చు ఇంతకుముందు। అది ఇప్పుడు వీళ్ళు ఏంది, మొన్న మాకు ఒక దొంగ దొరికింది షేనాజ్ గంజ్లో, వాడు 15 సెల్ ఫోన్లు దొరికినాయి। వాడు ఏంటంటే ఈ పనుకున్న వాళ్ళ దగ్గర లారీలు డ్రైవర్ దగ్గర పనుకుంటారు కదా, అంత మన పక్క పెట్టి ఆ సెల్ ఫోన్లు పికప్ చేసే వీళ్ళు వాడు పనుకుంటారని తెలుసు, వాళ్ళు పట్టాలు పట్టుకొని పనుకున్నారు। ఆడ పట్టాలు కట్టుకొని ఈజీ పోయి సెల్ ఫోన్ ఎవరు చూసినా సెల్ ఫోన్ పక్కన పెట్టి పనుకుంటాం ప్రతి మనిషి కూడా। उनके ऊपर अभी मारे इमीडिएटली पुलिस बताया, पुलिस उनको हॉस्पिटल शिफ्ट करे। वो लोग आके पुलिस स्टेशन में एक स्टेटमेंट दिया। उनके स्टेटमेंट के बारे में उन्होंने सेल फोन एक अफेंड దొంగ వచ్చిండాడికి మేము రక్షించుకునే టైంలో మా మీద అటాక్ చేస్తే మేము కొట్టినాము, తర్వాత పోలీసు వాళ్ళకి పట్టించినాము। ఇప్పుడు దొంగే కొట్టిండు కాబట్టి వాళ్ళ మీద నైఫ్ మీద అటాక్ చేసింది కాబట్టి రాబరీ కేసు పెట్టాము చనిపోయిన వాళ్ళ మీద। రాబరీ ప్లస్ ఇది 447 ఎవరైనా ఇంట్లో పోతే 447 పెడతాం కదా। తర్వాత 307 కేసు, రెండో వ్యక్తిని కూడా పట్టుకోవడానికి పోతే ఆయన కూడా చంపడానికి పోయింది కదా, ఆయన మీద 307 పెట్టాము। ఎవరి మీద? ఈ దొంగ మీదనే కేసు అయింది, ఇప్పుడు నిన్ను కొట్టడానికి దొంగ వచ్చిండు, నువ్వు రక్షించుకోవడానికి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసినావు। అది జరిగింది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దాచింది 10 నిమిషాల్లో పోలీసు రీచ్ అయింది అక్కడికి, 10 నిమిషాల్లో మళ్ళీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం మొత్తం। వాళ్ళు కట్టేసినారు ఇంకా వాడిని పారిపోకుండా కట్టేసినారు। ఉస్మాన్ హాస్పిటల్ చనిపోయాడు। ఆడికి పోయిన తర్వాత హాస్పిటల్ చనిపోయాడు, హెడ్ ఇంజరీ తోటి చనిపోయాడు। ఎందుకంటే దీంట్లో వీళ్ళకి ఇంజురీ అయింది వీళ్ళకి, తర్వాత వీళ్ళ సెల్ ఫోన్, ఎందుకంటే వీడు అన్నోన్ పర్సన్, ఆడికి పోయే అవసరం ఏమొచ్చింది, వీడు తర్వాత ఇప్పుడు దాకా ఐడెంటిఫై కాలే మనకి। అది ఇది మర్డర్ కాదు, ఇది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో అయినా ఏం లేవు। వాళ్ళు పాపం 6 months నుంచి మంచిగా కూలి పని చేసుకున్న వాళ్ళు, ఇక్కడ మేషన్ పని చేస్తారు అంత వాళ్ళు, వాళ్ళకి వీడికి ఇప్పుడు ఐడెంటిఫై అయితే అప్పుడు తెలిసింది నిజంగా ఏమైనా సంబంధం లేదంత। ఆ స్టోరీ ఇప్పుడు ఏ కేసు రిజిస్టర్ అయినా కూడా రేపు కొత్త స్టోరీ అయితే కొత్తది ముందు కొత్తది కాదంతా। ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద చేసినాము, అవతల వ్యక్తి మనకు ఐడెంటిఫై కాలేదు। అది దాని తర్వాత ఇంకొకటి కూడా మీ అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నైట్ బాగా చెక్ చేస్తున్నాము। ఇప్పుడు చాలా మంది ఈ అన్ని కూడా సెల్ ఫోన్కి దొంగతలకు అలవాటు పడ్డోళ్ళు ఏంటంటే, ఈ గాంజాయికి అలవాటు పడ్డోళ్ళు, డ్రింకింగ్ అలవాటు పడ్డోడు, వాడికి వచ్చే 1000-2000 రూపాయల కోసము సెల్ ఫోన్ దొంగ కూడా కత్తి తీసుకొని వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇక్కడ గుడిమల్కాపూర్ చూసారు కదా, అక్కడ కూడా సేమ్ ఏంటంటే వీళ్ళు చేసినట్టే వాళ్ళిద్దరు కూడా, ఇప్పుడు మన పిల్లల్ని ఎగ్జామ్ చేసినప్పుడు వాడు పట్టుకుండు, ఎవరు వన్ ఆఫ్ ది వ్యక్తి గుడిమల్కాపూర్ మర్డర్లో పట్టుకుంటే పక్కమ్మటోడు వచ్చి పొడిచిండు వీళ్ళు, వాళ్ళిద్దరి దగ్గర నైఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర।
సెల్ ఫోన్ దొంగలు కూడా కత్తి పట్టుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి పోలీసు వెనకాడదు, అవసరం ఉంటే ఫైరింగ్ కూడా చేస్తాం. అర్థమైందా? ఫైరింగ్ అంటే నిన్న మమ్మల్ని మరి కత్తి పట్టుకొని నిన్న నైట్ లో ఏ లేదు లేదు అదే లేదు. ఆ? ఇప్పుడు అట్లా అట్లా కాదా, ఇప్పుడు మేము ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాము అంటే మీకు చాలా తెలిస్తే అవన్నీ పక్క పెట్టండి అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్సిడెంట్లు, ఏదో పెద్ద దొంగలు వచ్చినారు. ఇంతకుముందు పాత రోజుల్లో మనకి వేరే స్టేట్ నుంచి దొంగల గ్యాంగ్ వచ్చి ఇంట్లో కొట్టి చంపి తీసిపోయేది. ఇది మరీ అన్యాయంగా వాడికి 5,000 ఫోన్ కోసం మనిషిని చంపేస్తుంటే ఎంత చిన్న చేస్తాను మరే. ఇప్పుడు నువ్వు ఒకసారి 3 o'clock నువ్వు ఒకసారి 3 o'clock ఏమంటారా అత్తాపూర్ రోడ్డు ఒక వెహికల్ చెక్ చేయి, ఎంత ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి చూడు. మేము చేస్తూనే ఉన్నాం అన్ని సీల్స్. నైట్ ఒకసారి రా, నైట్ 12 పార్టీలు పెట్టి చెక్ చేస్తున్నాం అంతా. आप लोग इंस्ट्रक्शन देते हैं, लेकिन जो छोटे ऑफिसर्स रहते हैं वो लोग फॉर्मेलिटीज को करते हैं. नहीं एवरी डे इंस्पेक्टर रहते मैं भी एवरी अल्टरनेट डे मैं एक साथ एडिशनल डीसीपी रह रहे मैं रह पूरा नहीं ऐसा नहीं, कई बार ऐसा हुआ ऐसा नहीं. पुराना अभी तो नहीं कर रहे, अभी सीरियसली कर रहे. पूरा आपका कोऑपरेशन भी होना, ये एरिया में पूरा